క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి బైరి. మే 7th దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలంటూ కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ప్రముఖ పట్టణాలలో నగరాలలో మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. అసలు ఈ మాక్ డ్రిల్ ఎందుకు నిర్వహిస్తారు, ఎవరెవరు దీంట్లో పాల్గొంటారు, దేశవ్యాప్తంగా ఎట్ ఏ టైం ఇంతవరకు గతంలో ఎప్పుడన్నా జరిగిందా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో యుద్ధం మేఘాలు కమ్ముకున్నటువంటి ఈ సందర్భంలో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలనేటువంటి ఆదేశాలు ఎలా చూడొచ్చు అంటారు, దేనికి సంకేతాలు అంటారు? అంటే దేశాన్ని సన్నద్ధపరుస్తున్నటువంటి సంకేతంగా దీన్ని చూడాలి. ఒకటి ఏంటంటే నిన్న ఒక 2 సర్క్యులర్స్ రిలీజ్ చేసింది కేంద్ర హోంశాఖ. అప్రమత్తతకి సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక అలర్ట్నెస్ తీసుకొచ్చేటువంటి క్రమంలోనే ఈ సివిల్ మాక్ డ్రిల్ అనేటువంటి ప్రాసెస్ని తీసుకొచ్చారు. సో అన్ని రాష్ట్రాల్లో కూడా కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ అంటే కరోనా టైంలో అందరూ ప్రతి ఇంట్లోంచి బయటకు వచ్చి గంట కొట్టినట్టు అట్లా జరగదు. ఇది ఎలా జరుగుతుందంటే సెన్సిటివ్ ఏరియాస్ చాలా ముఖ్యమైనటువంటి అలర్ట్నెస్ ఉండాల్సినటువంటి ప్రదేశాలు. శత్రువు ఏవైతే టార్గెట్ చేసే అవకాశం ఉంటుందో అలాంటి వాటిని సివిల్ సెన్సిటివ్ డిఫెన్స్ ఏరియాస్ కింద కేంద్ర ప్రభుత్వం 1968 రూల్స్ ప్రకారం కొన్నిటిని ఐడెంటిఫై చేసింది. వాటిని మళ్ళీ అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు రీసెంట్గా అంటే 2022కి అప్డేట్ అయినటువంటి డేటా ప్రకారం చూస్తే కనుక దాదాపు 224 సివిల్ సెన్సిటివ్ ఏరియాస్ మన దేశవ్యాప్తంగా ఉన్నాయనేటువంటి ఒక అంచనా ఉంది. సో వీటితో పాటు దేశంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి స్థావరాలు, రక్షణ స్థావరాలు కావచ్చు, పారిశ్రామిక అంశానికి సంబంధించినవి కావచ్చు, అలానే సైనిక స్థావరాలకు సంబంధించిన ప్రదేశాలు చాలా వరకు ఉంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అనేక సంస్థలు, ఇప్పుడు ఉదాహరణకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. గోద్రా ఇన్సిడెంట్స్ జరిగినటువంటి సందర్భంలో రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్కి సంబంధించి ఒక మాక్ డ్రిల్ నిర్వహించారు. అంతకంటే ఇంకా చెప్పాలంటే అమరావతిలో మొన్న ఫైర్ మాక్ డ్రిల్ జరిగింది. ప్రధానమంత్రి పర్యటన కంటే కూడా ఒక 15 రోజుల ముందర అనుకోండి ఫైర్ మాక్ డ్రిల్ జరిగింది. సో ఇవన్నీ సర్వసాధారణంగా జరిగాయి. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ సివిల్ మాక్ డ్రిల్ అనేటువంటి అంశం సర్క్యులర్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ సెన్సిటివ్ ఏరియాస్ ఎలా ఉంటాయి ఏంటి అనే దానిపైన ఆ ప్రైమ్ మినిస్టర్ అలానే హోమ్ మినిస్టర్ వాళ్ళ డిస్కషన్స్లో వచ్చినటువంటి అంశాల ఆధారంగా ఆ లిస్టుని అన్ని రాష్ట్రాలకు కూడా పంపించారు. ప్రధానంగా ఆపరేషనలైజేషన్ ఆఫ్ ఎయిర్ రైడ్ వార్నింగ్ సైరన్స్, ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ దేశంలో చాలా చోట్ల ఇలాంటి వ్యవస్థలన్నీ కూడా ఇన్కార్పొరేట్ అయి ఉన్నాయి. కానీ దాదాపు ఒక 40-50 ఏళ్ళుగా వీటిని ఉపయోగించలేదు. సో అవి పనిచేస్తున్నాయా లేదా టెస్ట్ చేయడం ఒకటి. అలాంటి సందర్భాలు, అలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలనేది ఇంకొకటి. ప్రజలకి ఈ వ్యవస్థలకి మధ్యలో అనుసంధానతగా కొన్ని పారామిలిటరీ ఫోర్సెస్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నాం, అలానే సివిల్ మిలిటరీ ఫోర్సెస్ లాంటి వాటిని కూడా కొన్ని మెయింటైన్ చేస్తాం. ఏంటి, ఎన్సిసి లాంటివి, ఎన్ఎస్ఎస్ లాంటివి, నెహ్రూ యువ కేంద్ర సంఘటన లాంటివి, ఇవన్నీ కూడా యూత్తో మొత్తం అంతా కూడా నిండిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా దాదాపుగా పోలీసింగ్ లాంటి రెస్పాన్సిబిలిటీస్, మిలిటరీ లాంటి రెస్పాన్సిబిలిటీస్ ట్రైనింగ్లో భాగంగా ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా వీటిని అమలు చేస్తూ వస్తున్నాయి. సో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మాక్ డ్రిల్ అనేటువంటి అంశం 7వ తేదీన దేశవ్యాప్తంగా ఇది చేపట్టారు. ఒక విధంగా యుద్ధ సన్నద్ధతలో భాగంగానే దీన్ని మనం చూడాలి. వైజాగ్లో కానీ ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్లో కానీ అప్పుడప్పుడు విన్యాసాలు జరుగుతుంటాయి, సైనిక విన్యాసాలు. అంటే ఇవి ఇప్పుడు జరిగేది రెండు ఒకటే అనుకోవచ్చా? వాటికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే సైనిక విన్యాసాలు అనేవి సుహృద్భావ వాతావరణంలో చేసేటువంటి ప్రక్రియ. ఇది కంప్లీట్గా యుద్ధ సన్నద్ధత. ఇప్పుడు ఉదాహరణకి వైజాగ్లో ఈ మధ్య కాలంలోనే అమెరికా నేవల్ ఫోర్సెస్ ప్లస్ మన ఈస్టర్న్ నేవల్ కమాండ్ కలిసి మాక్ డ్రిల్ నిర్వహించింది. ఆ అంటే మన జలాలు ఉంటాయి కదా, అంతర్జాతీయ జలాల్లోకి వెళ్ళి ఓ 12 నాటికల్ మైల్స్కి అవతలకి అంటే చూసేటువంటి అవకాశం ఉండే విధంగా ఈ రకరకాల విన్యాసాలు చేస్తారు. రిపబ్లిక్ డే పెరేడ్ కూడా చేస్తారు. సో ఇవన్నీ ఏంటంటే మనకున్నటువంటి యుద్ధ పటిమ, యుద్ధ సామర్థ్యాన్ని, సన్నద్ధతని, ఆయుధ సంపత్తిని ప్రదర్శించేటువంటి అంశాలుగా వాటిని మనం చూస్తాం. ఇదేంటంటే పూర్తిగా యుద్ధానికి సంబంధించినటువంటి ప్రిపేర్డ్నెస్ కిందే మనం చూడాలి. మరీ ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలన్నీ కూడా ఇప్పుడు గుజరాత్ మొదలుకొని గుజరాత్, రాజస్థాన్, అటు పంజాబ్, కొంత భాగం హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఈ ప్రాంతాలన్నీ కూడా సెన్సిటివ్ ఏరియాస్. అలానే ఇటువైపు చూసినప్పుడు ఆ బార్డర్ అంటే ఏ స్టేట్స్ ఉన్నాయో అన్ని చోట్ల అప్రమత్తం ఉండాలి. మన దేశానికి సంబంధించి 3 వైపుల నుంచి కూడా భూభాగాలు ఉన్నాయి కాబట్టి బంగ్లాదేశ్ అనగానే మళ్ళీ బెంగాల్ సరిహద్దులు, ఈశాన్య రాష్ట్రాలు ఇవన్నీ కూడా వస్తాయి. సో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, ఆసుపత్రుల్లో, వివిధ ప్రాంతాల్లో ఖచ్చితంగా ఈ మాక్ డ్రిల్స్ అనేవి జరుగుతాయి. తీర ప్రాంతాలకు వచ్చేసి కోస్టల్ సిటీస్ చాలా ఇంపార్టెంట్. మనం 1970
1లో ఫస్ట్ టైం పాకిస్తాన్తో యుద్ధం జరిగినటువంటి సందర్భంలోనే ఇలాంటి మాక్ డ్రిల్స్, సివిల్ మాక్ డ్రిల్స్ జరిగినాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ మధ్యలో ఎక్కడ జరగల. ఈవెన్ కార్గిల్ యుద్ధం సమయంలో కూడా జరగల. ఎందుకంటే కార్గిల్ అనేది కేవలం ఒక ప్రాంతానికి పరిమితమై జరిగినటువంటి యుద్ధం అది. అలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి. 1972లో 71-72లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ యుద్ధం చేసింది భారతదేశం. ఆ తర్వాత 84లో సియాచిన్ గ్లేషియర్ దగ్గర జరిగినటువంటి యుద్ధాన్ని కూడా మనం ఒక యుద్ధంగానే ట్రీట్ చేయొచ్చు. సియాచిన్ గ్లేషియర్ పైన పట్టు ఎవరికి అనే దాని మీద రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అప్పుడు కూడా జరిగింది. కానీ దాన్ని పూర్తి స్థాయి యుద్ధంగా మనం ట్రీట్ చేయలేం. అలానే కార్గిల్ కూడా పూర్తి స్థాయి యుద్ధం అని చెప్పలేం, కానీ నష్టాలు జరిగినాయి. ఎందుకంటే దాదాపు 1000 మంది వీర జవాన్లు మరణించారు. సో ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి అవి పూర్తి స్థాయి యుద్ధాల కింద చెప్పకపోయినా కానీ ఇండియాతో పాకిస్తాన్ ఇండియా యుద్ధాలు పూర్తి స్థాయిలో జరిగినాయి అంటే 65 వారు, తర్వాత 71 వారు, ఈ రెండింటిని 6 ఏళ్ల తేడాతోనే వచ్చినటువంటి యుద్ధాలు రెండు అవి కూడా. సో వాటిని పూర్తి స్థాయి యుద్ధాలుగా చూడాలి. 1948లోది కూడా కశ్మీర్ దురాక్రమణ సందర్భంగా జరిగినటువంటి ప్రతిఘటన తప్పితే పూర్తి స్థాయి యుద్ధంగా మనం చెప్పలేం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలాంటి సివిల్ మాక్ డ్రిల్స్కి కేంద్ర ప్రభుత్వం సంకేతాలు ఇచ్చిందంటేనే పూర్తి స్థాయి యుద్ధానికి కూడా ప్రిపేర్ అవుతున్నారనేటువంటి సంకేతాలు ఉన్నాయనేది ఒక ఆందోళన. ఎందుకంటే 71 వార్ జరిగినప్పుడు ఈస్టర్న్ నేవల్ కమాండ్లో మీరు ఘాజీ అని ఒక సినిమా కూడా వచ్చింది. సబ్మెరైన్తో వచ్చి పాకిస్తాన్ నేవీ ఫోర్సెస్ విశాఖపట్నం మీద దాడి చేయడానికి ప్లాన్ చేశారు. సో దాన్ని చివరి నిమిషంలో మన వాళ్ళు కౌంటర్ అటాక్ చేసి ఆ ఘాజీ అనే సబ్మెరైన్ని కూల్చేశారు, ముంచేశారు, పూర్తిగా దాన్ని ధ్వంసం చేశారు. సో అంటే అట్లాంటి అప్రమత్తత విశాఖపట్నం, హైదరాబాద్ ఉంది, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉంది, ఇక్కడ ఆంధ్ర, ఒరిస్సా మొత్తం రెజిమెంట్స్ అన్నీ ఇక్కడ పనిచేస్తూ ఉంటాయి. సో ఇట్లాంటివి సైనిక స్థావరాలుగా ఉన్నటువంటి నగరాలన్నీ కూడా సెన్సిటివ్ ప్రాంతాలే. బెంగళూరులో కంటోన్మెంట్ ఉంది, ఔరంగాబాద్లో కంటోన్మెంట్ ఉంది. సో ఇవన్నీ కూడా సెన్సిటివ్ ప్రాంతాలు అవుతాయి. అలాంటి చోట్ల 100% మాక్ డ్రిల్స్ జరుగుతాయి. అక్కడ జరిగేటువంటి పాఠశాలలు కానీ, ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, అలానే ప్రజా సంబంధమైనటువంటి ప్రధానమైనటువంటి ఆసుపత్రులు కానీ, బ్యాంకులు కానీ, అలాంటి చోట ఒక ఇమీడియట్ మీరు వెళ్తున్న రోడ్డు పైన సడన్గా ఒక ఎయిర్ స్ట్రైక్ జరుగుతుందంటే మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి? ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్లో లాస్ట్ 10-15 డేస్ నుంచి పూర్తి స్థాయి సన్నద్ధత ఉంది. ఎవరికి వాళ్ళు ఇళ్లల్లో నేలమాళిగల్ని ఏర్పాటు చేసుకుని అండర్ గ్రౌండ్ దీనిలోకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ప్రొటెక్ట్ అవుతున్నారు. స్కూల్స్కి వెళ్ళిన పిల్లలు కూడా ఒకవేళ స్ట్రైక్స్ ఏమైనా జరిగితే ఎలా ఎస్కేప్ అవ్వాలనే దాని మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే ఆ ప్రాంతంలో జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ ఈ సివిల్ మాక్ డ్రిల్ లాస్ట్ సండే జరిగింది. పంజాబ్ బార్డర్లో ఉన్న ఫిరోజాబాద్లో జరిగింది. ఎందుకంటే ఫిరోజాబాద్ వెరీ సెన్సిటివ్ ఏరియా, చాలా పాకిస్తాన్ బార్డర్ చాలా దగ్గరగా ఉండేటువంటి పట్టణం అది. గతంలో కూడా 71 వార్ టైంలో ఫస్ట్ బుల్లెట్స్ పేల్చింది ఫిరోజాబాద్ మీద. సో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ మాక్ డ్రిల్ చేశారు. మాక్ డ్రిల్ చేయడం అంటే మామూలు మాక్ డ్రిల్ కాదు, పూర్తిగా పవర్ ఆఫ్. సాయంత్రం 8 గంటల రాత్రి 8 గంటల సమయంలో పవర్ ఆఫ్ చేసేసి రోడ్డు పైన వెళుతున్నటువంటి వాహనాలు కూడా లైట్లు ఆఫ్ చేసి సిగ్నల్స్ ఇచ్చి, అంటే సైరన్స్ మోగించి అనౌన్స్మెంట్లు చేసి అవన్నీ కూడా బంద్ చేసి ఒకవేళ అటాక్ జరిగితే ఎలా రియాక్ట్ అవ్వాలనే దాని మీద ఆ రోజు సెక్షన్ ఇచ్చారు. మొన్న సండే జరిగింది. సో ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత ఏ క్షణమైనా కానీ, ఎందుకంటే పాకిస్తాన్ కూడా మాట్లాడుతుంది కదా, మేము బాంబులు వేసేస్తాం, అణుబాంబు వేస్తామని చెప్తున్నారు కదా. సో ఇట్లాంటి సంఘటనలు ఉన్నాయి కాబట్టి రేపు ఒకవేళ అటువంటి స్థితి ఎదురైతే దేశంలో ఏ ప్రాంతం మీదైనా అటాక్ చేయొచ్చు. ఇప్పుడు 2-3 మిసైల్స్ టెస్ట్ చేశారంటున్నారు. 2 మిసైల్స్ టెస్టింగ్స్ అయితే జరిగినాయి, దాని వీడియోస్ కూడా వచ్చినాయి. ఏకంగా మేము 1000 కిలోమీటర్ల వరకు వేస్తాము, 2000 కిలోమీటర్లు వేస్తామని చెప్తున్నారు. 450 కిలోమీటర్ల రేంజ్ ఒకటి, 120 కిలోమీటర్ల రేంజ్ ఒకటి టెస్ట్ చేశారు. రేపు అలా ఆ టార్గెట్ రేంజ్లోకి వచ్చేటువంటి నగరాలు వేటినైనా కానీ కొట్టేటువంటి ప్రమాదం ఉండొచ్చు. ఉదాహరణకి ఢిల్లీ చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి సరిహద్దుల నుంచి ఢిల్లీని టార్గెట్ చేయడానికి అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఉత్తరాదిలో అత్యంత అప్రమత్తత ఉండేటువంటి అవకాశం ఉంది. దక్షిణాదికి సంబంధించి సెన్సిటివ్ ఏరియాస్ అన్ని చోట్ల కూడా ఈ మాక్ డ్రిల్స్ జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే రేపు జరిగేటువంటి మాక్ డ్రిల్ స్టూడెంట్స్కి అవగాహన పరంగా కూడా చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఉపయోగపడుతుంది. ఇది ఏంటంటే ఈ మాక్ డ్రిల్లో ఆ నోట్లో కూడా చాలా క్లియర్గా రాశారు. మనం ఇందులో ఫస్ట్ పాయింట్ ఈ మామూలుగా 5 పాయింట్స్ డిస్కస్ చేస్తున్నారు. దానికి కాకుండా 2 సర్క్యులర్స్ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అందులో ఫస్ట్ సర్క్యులర్ ఏమో మాక్ డ్రిల్స్ చెయ్యండి అనే దాని మీద ఫస్ట్ సర్క్యులర్ ఇచ్చింది. రెండో సర్క్యులర్లో ఎవరెవరు ఏం చేయాలనే దాని మీద చాలా క్లియర్గా ఇచ్చారు. కండక్ట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ఆన్ 7th May 2025 దానికి సంబంధించి కొన్ని అంశాలను ప్రస్తావించారు. అందులో చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే రిహార్సల్ అక్రాస్ ద ఎక్సైజ్ అండ్ రిహార్సల్ అక్రాస్ ద 224 కేటగరైజ్డ్ సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్. మామూలు డిస్ట్రిక్ట్స్ కాదు ఇవి, సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పని ఆల్రెడీ నోటిఫై చేసింది సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి
ఆయా రాష్ట్రాలకు వెళ్ళినటువంటి జాబితాలో వాళ్ళకున్న సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ ఏంటి అనేది గవర్నమెంట్స్కి ఆ నోట్లో క్లియర్గా ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళ యాక్టివిటీ మొదలు పెడతారు. ఆ సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద కంట్రీ 7/5/2025 ఆ రోజు చేయాలనేది చెప్పారు. ద కండక్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ ప్లాన్డ్ అప్ టు ద విలేజ్ లెవెల్. ద ఎక్సర్సైజ్ ఎయిమ్స్ టు అసెస్ అండ్ ఎన్హాన్స్ ద రెడీనెస్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ మెకానిజమ్స్ అక్రాస్ ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. అది రెండో పాయింట్ ఏంటంటే ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారనే దానిపైన కూడా సివిల్ డిఫెన్స్ వార్డెన్స్, వాలంటీర్స్, హోమ్ గార్డ్స్ అంటే యాక్టివ్గా ఉన్న హోమ్ గార్డ్స్, అలానే రిజర్విస్ట్ వాలంటీర్స్. హోమ్ గార్డ్స్లో కూడా రిజర్వ్డ్ వాలంటీర్స్ని తీసుకునేటువంటి వ్యవస్థ ఉంది. వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఎన్సీసీ క్యాడెట్స్ అంటే ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్ వస్తారు. ఎన్ఎస్ఎస్, తర్వాత ఎన్వైకేఎస్ అంటే నెహ్రూ యువక్ కేంద్ర సంఘటన, మొత్తం దేశవ్యాప్తంగా నెహ్రూ యువక్ కేంద్రాలు పనిచేస్తాయి, వాటికి సంబంధించి. తర్వాత కాలేజ్ ఆర్ స్కూల్ స్టూడెంట్స్ ఈజ్ ఎన్విసేజ్డ్. సో ఆ విధంగా వీళ్ళందరిని ఇన్వాల్వ్ చేసి ఫస్ట్ అలర్ట్నెస్ తీసుకురావాల్సింది వాళ్ళ ద్వారానే. అందులో కూడా ఒక 5 కేటగిరీస్ అనలైజ్ చేశారు. ఎయిర్ స్ట్రైక్స్ జరిగితే ఎలా రియాక్ట్ అవ్వాలి, ఒకవేళ సెన్సిటివ్ ఏరియాస్ పైన అటాక్ జరుగుతుందని అనుమానం ఉంటే వెంటనే వాటిని ఎలా కవర్ చేయాలి, మళ్ళీ వెంటనే ఎలా అన్కవర్ చేయాలి. సో ఇట్లాంటి అంశాలన్నిటిపైన కూడా ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి, అలాగే పెద్దవాళ్ళు, వృద్ధులు కానీ పిల్లలు కానీ ఉంటే వాళ్ళని ఎలా సేవ్ చేయాలి, ఇవన్నీ కూడా అందులో మిక్స్ చేస్తారు. ప్లస్ అలార్మింగ్ సిస్టమ్స్ దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఈ సీరియస్ అలార్మింగ్ సిస్టమ్స్ ఏవైతే ఇప్పుడు ఈ సెన్సిటివ్ సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పి నోటిఫై చేశారో ఆ డిస్ట్రిక్ట్స్ అన్నింటిలో కూడా ఆ అలార్మింగ్ వ్యవస్థలు ఉంటాయి. అవన్నీ పనిచేస్తున్నాయి లేదా వీటన్నిటిని కలిపి టెస్ట్ చేస్తారనమాట. సో ఒక విధంగా చెప్పాలంటే దేశం మొత్తం హై అలర్ట్ అయ్యేటువంటి సందర్భం. ఆ సెన్సిటివ్ ఏరియాస్ అన్నీ ఏవైతే ఉన్నాయో అక్కడంతా అప్రమత్తంగా ఉండాలి. మిగతా చోట్ల కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడేం జరుగుతుందో తెలియదు. స్లీపర్ సెల్స్ అని చెప్పని మనం ఈ మధ్య వింటా ఉన్నాం టెర్రరిస్ట్ యాక్టివిటీస్ విషయంలో. సో ఇప్పుడు నేరుగా యుద్ధం అనేది కనుక జరిగితే ఎక్కడైనా అటాక్ జరగవచ్చు. ఇలాంటి స్లీపర్ సెల్స్ యాక్టివేట్ కావచ్చు. ఇక్కడ ఏం జరగదులే అనుకున్న చోట కూడా కొన్ని సంఘటనలు జరగవచ్చు. మొన్న ఎన్ఐఏ ఒక హై అలర్ట్ ఇచ్చింది. హైదరాబాద్ సిటీకి సంబంధించి కుకట్పల్లి, మియాపూర్ దగ్గర నుంచి ఎల్బీ నగర్ వరకు కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి ఎక్కువ జనసమ్మర్దం ఉన్న ఏరియాస్ ఏవి టార్గెట్ చేయడానికి అవకాశం ఉందనేటువంటి వాటిలో అనూహ్యంగా కొత్త పేర్లు వచ్చినాయి. గతంలో ఎప్పుడు అవి లేవు. ఓల్డ్ సిటీ రిలేటెడ్, దిల్సుఖ్నగర్ హాట్స్పాట్, ఎందుకంటే 3 బ్లాస్టులు జరిగినాయి ఇప్పటివరకు. అట్లాంటి వాటి పైన మాత్రమే ఫోకస్ ఉండేది. కానీ కొత్తగా మియాపూరు, శేర్లింగంపల్లి ఐటీ కారిడార్ ఉంది కాబట్టి ఇటువైపు టార్గెట్, కుకట్పల్లి ఏరియా జనసమ్మర్దం ఎక్కువగా ఉంది కాబట్టి. సో ఇట్లాంటివన్నీ కూడా లిస్టులోకి వస్తున్నాయి. ఏదైనా జరగవచ్చు కాబట్టి టోటల్గా అప్రమత్తతో ఉండాలి. సెన్సిటివ్ ఏరియాస్లో మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఈ మాక్ డ్రిల్స్ జరిగేటువంటి ఛాన్స్ ఉంది. దానికి ఒక ప్రణాళికని అనౌన్స్ చేసింది ప్రభుత్వం. ఆ ప్రణాళిక ప్రకారం నిర్వహించేటువంటి బాధ్యత స్థానిక యంత్రాంగానికి అప్పగిస్తారు. రైట్ సార్. అది మే 7వ తారీఖు దేశవ్యాప్తంగా జరిగేటువంటి మాక్ డ్రిల్కి సంబంధించినటువంటి అంశం. సో మాక్ డ్రిల్స్ రోజు ఎలాంటి అప్రమత్తత ఉండబోతుంది, ఎలాంటి మాక్ డ్రిల్ జరుగుతుంది అనేది కూడా మనం కూడా ఆసక్తిగా చూడాల్సిన అవసరం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.